ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసర్ మెమోరియల్. ఈరోజు మనం ఎక్సైజ్ 5.2 నుండి 14 సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 14 సమ్ వచ్చేటప్పటికి హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250 అంటే 10 నుండి 250కి ఎన్ని నెంబర్స్ 4తో మల్టిప్లై అవుతాయో మనం చెప్పాలి. ఓకే, అది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ద్వారా చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమవుతుందో చూసుకుందాం. 4 టేబుల్లో మల్టిప్లై అయ్యేది మనకి 10 అయితే అవ్వదు, 11 అవ్వదు, అండ్ 11 12 అవుతుంది. 12 3 4s 12 అంటే 4 మల్టిపుల్స్ ఆఫ్ 10 and 250 వీటి మధ్యలో సొల్యూషన్ గివెన్ దట్ తీసుకున్నాం మనం. ఓకే, ఏముంది 3 4 3s 12 అవుతుంది. తర్వాత 16 4 4s 16, తర్వాత 4 5s 20 అండ్ సో 250 అవ్వదు. తర్వాత 245 అనేది 4లో మల్టిప్లై అవుతుంది. 245 కూడా అవ్వదు. 248 మల్టిప్లై అవుతుంది. 248. ఓకే, అల్టిమేట్ డివిజన్ చేసుకోండి. 250 అవ్వదు. తర్వాత 248 4 టేబుల్లో 4 5s 20, రిమైండర్ 4 8, 4 12s 48, రిమైండర్ 0 అంటే 5 12 టైమ్స్ అవుతుంది. రిమైండర్ 248 అనేది మల్టిపుల్ అవుతుంది. ఓకేనా, మీకు కావాలంటే రఫ్గా చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చి మనకి దీనికి A1 A2 A3 అండ్ సో ఆన్ AN మనకి అథమెటిక్ ప్రోగ్రెస్లో ఉంది కదా, ఈజీగా చెప్పచ్చు. మనకు వచ్చేసిన టర్మ్స్ ఫస్ట్ A1 ఈక్వల్ టు A మనకు తెలుసు. అంటే A ఈజ్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 ఎంత మనకి 16 మైనస్ 12. 16 నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 4. టీ వాల్యూ కామన్ డిఫరెన్స్ 4 వచ్చింది. ఇప్పుడు మనకి n వాల్యూ కావాలి. ఎంత వాల్యూ కావాలంటే మనకి AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. AN వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చారు కదా, ఎంత 248. ఇది మనకి AN వాల్యూ ఈక్వల్ టు A అంటే మనకి 12 n మైనస్ 1 ఇంటూ D అంటే మనకి 4. 248 ఈ 12 సెట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది మనకి మైనస్ 12 n మైనస్ 1 ఇంటూ 4. ఇందులోంచి సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 236 వస్తుంది. 236 n మైనస్ 1 ఇంటూ 4. ఈ 4 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది. ఈజీగా ఎదురుకు వస్తే డివిజన్ అనేది చేస్తుంది. బై 4 ఈక్వల్ టు n మైనస్ 1. 2 టైమ్స్ ఖచ్చితంగా 2 1s 2 2s 4. 2 1s 2 8. మళ్ళీ 2 టైమ్స్ మళ్ళీ ఇందులో n టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 2 5s 10, ఇంకా రిమైండర్ 1 ఉంది. 2 9s 18 59 టైమ్స్ అవుతుంది. లేదు డైరెక్ట్గా 4 టేబుల్లో చూసుకుంటే మీరు 4 1s, తర్వాత 4 5s 4 9s అలాగే అయిపోతుంది. ఈజీగా 4 టేబుల్లో చూసుకుంటే మీరు 2 టేబుల్ అయినా చూసుకోవచ్చు, 4 టేబుల్ అయినా చూసుకోవచ్చు. అంటే మనకి ఎంత వచ్చింది? 59 ఈక్వల్ టు n మైనస్ 1. 59 ఇది సెట్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n. అంతే 60 ఈజ్ ఈక్వల్ టు n. దేర్ఫోర్ n వాల్యూ ఎంత వచ్చింది మనకి? 60 వచ్చింది. అంటే
10 to 250 మధ్యలో 4తో మల్టిప్లై అయ్యే టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 60 టర్మ్స్ అనేవి ఉన్నాయంట. ఈ విధంగా మనకి 14th సమ్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ 15th సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 15th సమ్. ఓకే, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ వాల్యూ ఎంత? ఫర్ ది nth టర్మ్స్ ఆఫ్ 2 APs. nth టర్మ్స్లో 2 APs ఇచ్చాడు. అక్కడ ఎంత టర్మ్ 63, 65, 67 అండ్ సో ఆన్. ఇది ఒక ఏపీ ఇచ్చాడు. 3, 10, 17 ఆన్ ఈక్వల్. ఈ రెండు ఈక్వలా అని మనల్ని అడుగుతున్నాడు. ఓకేనా, చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 APs ఉన్నాయి కదా, దాని ఫస్ట్ ఏపీకి మనం వాల్యూ పెట్టాలి. ఫస్ట్ ఈ రెండు ఇక్కడ వేసుకుందాం. ఫస్ట్ ఏపీ వచ్చేటికి ఏముంది మనకి 63, 65, 67 అండ్ సో ఆన్. ఓకే, తర్వాత రెండో ఏపీ ఏమొచ్చింది మనకి 3, 10, 17 అండ్ సో ఆన్. ఓకే, దీంట్లో A1, A2, A3 అండ్ సో ఆన్. A1, A2, A3 అండ్ సో ఆన్. ఓకే, A1, A2. ఫస్ట్ దీనికి ఏ వాల్యూ వచ్చేటికి 63, దీనికి ఏ వాల్యూ వచ్చేటికి 3 అండ్ డి వాల్యూ A2 మైనస్ A1. డి వాల్యూ ఏమన్నా మనకి ఇక్కడ 65 మైనస్ 63, A2 మైనస్ A1 వచ్చేటికి మనకి ఎంత వస్తుంది 2. డి వాల్యూ వచ్చేటికి 2. నెక్స్ట్ దీని డి వాల్యూ A2 మైనస్ A1. A2 ఎంత 10 మైనస్ 3. డి వాల్యూ వచ్చేటికి 7. ఓకే, డి వాల్యూ ఏ వాల్యూ వచ్చేటికి రెండు ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేయమన్నాను కాబట్టి రెండు ఈక్వల్ చేసుకుందాం. ఫస్ట్ దీనికి ఈక్వేషన్ ఏముంది? AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీనికి కూడా ఫార్ములా AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. 2 ఏపీస్ ఇచ్చాడు కాబట్టి రెండు ఫార్ములాస్ వస్తాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ AN వాల్యూ మనకు తెలియదు. AN వాల్యూ అనేది మనకు కావాలి. ఓకే, ఏ వాల్యూ అంటే మనకి 63 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ అంటే మనకి 2. 63 ప్లస్ దీంతో మల్టిప్లై చేస్తే 2n మైనస్ 2. 63 నుంచి 2 తీస్తే ఎంత 61 ప్లస్ 2n అంటే 2n ప్లస్ 61 వచ్చింది. ఇది ఫస్ట్ AN వాల్యూ, ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ దీనికి కట్టినట్లయితే ఏ వాల్యూ 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 7. 3 ప్లస్ 7n మైనస్ 7. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 4 ప్లస్ 7n. మైనస్ 4 ప్లస్ 7n. దీన్ని ఎలా రాసుకోవచ్చు? AN ఈజ్ ఈక్వల్ టు 7n మైనస్ 4. ఇది AN వాల్యూ. ఇది 2n ప్లస్ 61. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 రెండు కూడా మనం ఏం చేయమన్నాడు? ఈక్వల్ చేయమన్నాడు. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని ఈక్వల్ అనేది చేయమన్నాడు. అంటే AN ఈజ్ ఈక్వల్ టు AN చేయాలి. AN ఈజ్ ఈక్వల్ టు AN. ఇది ఈక్వల్ టు ఇది చేయాలి. చేస్తే ఏమవుతుంది? 2n ప్లస్ 61 ఈక్వల్ టు 7n మైనస్ 4. n అని ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తే 2n మైనస్ 7n ప్లస్ 4 ప్లస్ 61 ఈక్వల్ టు 0. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? మైనస్ 5n ప్లస్ అంత 65 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ n ఈక్వల్ టు మైనస్ 65 బై మైనస్ 5. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఈ 5 ఇందులో 5 1s 5 3s అంటే 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 13. n వాల్యూ ఎంత వచ్చింది మనకి?
13 అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనకి nth వాల్యూ అనేది కంప్లీట్ అయింది. మనకు కావాల్సింది nth వాల్యూ అడిగినట్టు n వాల్యూ వచ్చేటికి 13 వచ్చింది. ఈ విధంగా మనకి 15 సమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 16 సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది 16 సమ్. Determine the AP whose third term is 16 and the 7th term exceeds the 5th terms by 12 అన్నాడు. అంటే 3 టర్మ్స్, థర్డ్ టర్మ్ అనేది 16 అంట, సెవెంత్ టర్మ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే ఎలాగా 5th టర్మ్ బై టు 12. 7th టర్మ్ కానీ 5th టర్మ్ అనేది 12th ఇంక్రీజ్గా ఉందంట. ఓకే, చూద్దాం 16 సమ్. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ దట్ మనకి ఏమంటున్నాడు, A3 థర్డ్ టర్మ్ అన్నాడు కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత 16. థర్డ్ టర్మ్ వచ్చేటికి 16. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, A+2D కింద రాసుకోవచ్చు కదా. A+2D ఈజ్ ఈక్వల్ 16. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. తర్వాత 7th టర్మ్ ఇంక్రీజ్ టు 5th టర్మ్ 12 అన్నది. అంటే 7th అంటే A7 ఈజ్ ఈక్వల్ టు A5. దీనికన్నా ఇది ఎలా ఉందంటే 12 ఎక్కువగా ఉందంట. 12 అనేది ఎక్కువ ఉందండి, ఇంక్రీజ్ అవుతుందంట. దీన్ని ఎలా రాసుకోవచ్చు, A+6D, దీన్ని A+4D +12 రాసుకోవచ్చు కదా. మనం విడదీసి ఏ క్యాన్సిల్ అయిపోయింది, ఇటు సైడ్కి వస్తే మైనస్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు 6D -4D -12. ఓకే, ఈ రెండు తీసి 2D ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 12 వస్తాయి. D ఈజ్ ఈక్వల్ టు 12/2. మరి 12ని నేను ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాను 6 టైమ్స్. D వాల్యూ ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది. D వాల్యూ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి ఏ వాల్యూ కూడా వచ్చేస్తుంది. అంటే D ఈజ్ ఈక్వల్ టు 6 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో తీసుకోవాలి. అంటే A+2D ఈజ్ ఈక్వల్ టు 16 కదా. A+2D D ఈజ్ ఈక్వల్ టు 16. A+12 ఈజ్ ఈక్వల్ టు 16. A ఈజ్ ఈక్వల్ టు 16 -12. A ఈజ్ ఈక్వల్ టు 4. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 4 అనేది వచ్చింది. ఏ వాల్యూ అండ్ D వాల్యూ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి ఎన్ని టర్మ్స్ అని మనం కొనుక్కోవచ్చు. టర్మ్స్ అంటే ఏంటి, ఫస్ట్ A+2D, థర్డ్ టర్మ్ A+3D అండ్ సో కదా. మనం ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు ఫస్ట్ టర్మ్స్ అడిగాడు కదా, ఏమడిగాడు, బై 12th టర్మ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అంటే చూద్దాం. ఏ అంటే మనకి ఎంత, ఇంత వచ్చేటికి ఏ వచ్చేటికి మనకి ఎంత వచ్చింది ఇక్కడ, 4 + 2 × 6 అంటే 4 + 3 × 6 అండ్ సో ఆన్. 4, 4 + 12, 4 + 18 అండ్ సో ఆన్. అంటే 4, 16, 22 అండ్ సో ఆన్. మనకి ఏబి అనేది. ఓకే, ఇది మనకి టర్మ్స్ అనేవి అండ్ సో ఆన్. ఈ విధంగా మనకి ఎన్ని టర్మ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి 16 సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 17th టర్మ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. మనకి 17th టర్మ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇది 7th సమ్. ఓకే, ఇక్కడ ఫైండ్ ది 20th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ టర్మ్ ఆఫ్ ది ఏపీ. ఇక్కడ ఏమంటున్నాడంటే 20th టర్మ్ అలాగే లాస్ట్ టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ది రిసీవర్ ఆఫ్ గివెన్ ఆఫ్ ఏపీలో ఏమైనా మనకి 3, 8, 13, and so on
ఇంకేమన్నా మనకి 250 కామా. ఓకే చూద్దాం దీన్ని ఏం చేద్దాం, రివర్స్ ఆఫ్ గివెన్ ఆఫ్ ఏపీ అని రివర్స్ చేసుకోవాలి. ఓకే 253 కదా, మనం రివర్స్ చేసుకుంటే ఏమవుతుంది 253 కామా 2. దీనికి డిఫరెన్స్ 5 అని తెస్తుంది, దీనికి డిఫరెన్స్ 5 అని తెస్తుంది. అంటే 5 వెనక నుండి వస్తే మనకి 5 సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 248 మళ్ళీ సబ్ట్రాక్షన్ 5 చేస్తే 243 అండ్ సో ఆన్ 1383 ఈ విధంగా రాసుకున్నాం, రివర్సింగ్లో రాసుకున్నాం. దీనికి నేమ్స్ ఇచ్చేసుకుంటే A1 A2 A3 అండ్ సో ఆన్ చివరిది ఏఎన్ అనేది 3 వచ్చింది మనకి. ఓకే ఇప్పుడు ఫస్ట్ A1 ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ చేసు కాబట్టి ఏ వాల్యూ 253, డి వాల్యూ కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1. A2 అంతా మనకి 248 మైనస్ 253. సబ్ట్రాక్షన్ అయితే ఎంత వస్తుంది మనకి డి వాల్యూ -5 అని వచ్చింది. ఇప్పుడు మనకి ఏఎన్ ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ అంటే మనకి ఎంత ఇక్కడ ఏఎన్ వాల్యూ ఏ 20th టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే 20th టర్మ్ అయిన తర్వాత మనం ఈ ఫార్ములా తీసుకుందాం. ఓన్లీ 20th టర్మ్ అంటే 20 చూసుకుందాం. A20 అంటే మనం ఎలా రాసుకోవచ్చు ఏ ప్లస్ 19D. A20 అంటే మనకి ఏ ప్లస్ 19D రాసుకోవాలి. ఏ అంటే మనకి 253 ప్లస్ 19 ఇంటూ -5. 253 మైనస్ 5 9s are 45 4 ఉంది. ఓకే 5 1s are 5 ప్లస్ 4 అంతా 9 4 అంటే 95. ఇందులో నుంచి 95 సబ్ట్రాక్షన్ చేస్తే A20 టర్మ్ ఎంత వస్తుంది సబ్ట్రాక్షన్ చేస్తే 158 వస్తుంది. ఓకే 158. ఈ విధంగా మనకి A20 టర్మ్ ఎంత వచ్చింది 158 అంతే సరిపోయింది. మనకు కావాల్సిన 20 టర్మ్ మాత్రం అడిగారు, అది సరిపోయింది. ఓకే 20 టర్మ్ వచ్చేటికి 20th టర్మ్ ఈక్వల్ టు 158 20 టర్మ్. ఓకే ఈ విధంగా మనకి 17th సమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 18th సమ్. ది సమ్ ఆఫ్ ది 4th and 8th టర్మ్స్ ఆఫ్ an AP. సమ్ చేసారంటే 4th ని 8th టర్మ్ని ఈజ్ 24. రెండు సమ్ చేస్తే 24 ఇచ్చిందంట. ది సమ్ ఆఫ్ ది 16th and 10th టర్మ్ ఈజ్ 44. ఈ రెండు టర్మ్స్ని సమ్ చేస్తే ఎడిషన్ చేస్తే 44 వచ్చిందంట. ఫైన్ ది ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ. ఫస్ట్ 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయి లేదా మనం చెప్పాలి. ఓకేనా లెట్స్ స్టార్ట్. ఏమంటాడు మనకి 4th టర్మ్ అంటే A4 ప్లస్ 8th టర్మ్ అంటే A8. రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చిందంట 24 వచ్చిందంట. ఓకే దీన్ని ఏ విధంగా రాసి మనం A4 అంటే మనకి A ప్లస్ 3D ప్లస్ A ప్లస్ 7D ఈజ్ ఈక్వల్ 24 రాసుకోవచ్చు కదా మనం. 2A ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 10D ఈజ్ ఈక్వల్ టు 24. 2 టేబుల్ క్యాన్సిల్ 2 1s 2 5s 2 12s 2 టేబుల్ డివిజన్ అవుతుంది కాబట్టి A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 12. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. తర్వాత ఏమంటున్నాడు 6th and 10th యాడ్ చేస్తే 6th 10 అంటే A6 ప్లస్ A10 ఈజ్ ఈక్వల్ యాడ్ చేస్తే ఎంత వస్తుందంట 44 వస్తుందంట. ఓకే దీని ఎలా రాసుకోవచ్చు A ప్లస్ 5D ప్లస్ A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్ టు 44. 2A ప్లస్ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 14D ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 44. ఓకే 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 7s 2 20s అంటే A ప్లస్
7D ఈజ్ ఈక్వల్ టు 22. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా, ఈక్వేషన్ 2. ఇప్పుడు మళ్ళీ 12D ప్లస్ 2. ఇప్పుడు మళ్ళీ A ప్లస్ 5D ప్లస్ 2D కింద రాసుకోవచ్చు కదా మన దీన్ని. ఇది ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 2D ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 22 రాసుకోవచ్చు కదా మళ్ళీ దీన్ని. అంటే A ప్లస్ 5D ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 22. ఎందుకంటే మనకి A ప్లస్ 5D వాల్యూ ఉంది కాబట్టి ఇది, అందుకని దాన్ని మళ్ళీ విడదీసి రాసుకున్నాం. ఓకే, A ప్లస్ 5D అంటే మనకి ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ 12 ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 22. 2D ఈజ్ ఈక్వల్ టు 22 మైనస్ 12. 2D ఈజ్ ఈక్వల్ 12 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. అంటే D ఈజ్ ఈక్వల్ టు 10/2. ఇది ఇందులో 5 టైమ్స్. D వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఆటోమేటిక్గా D వాల్యూ వచ్చేస్తే మనకి A వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో తీసుకుంటే A ఈజ్ ఈక్వల్ టు D ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్ 1లో తీసుకుందాం. ఈక్వేషన్ 1 ఏముంది? A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 12. A ప్లస్ 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 12. A ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 12. A ఈజ్ ఈక్వల్ 12 మైనస్ 25. A ఈజ్ ఈక్వల్ టు 25లోంచి 12 తీసేస్తే మైనస్ 13. A వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 13. దేర్ఫోర్ మనకి నెక్స్ట్ 3 టర్మ్స్ అన్నదంటే A ప్లస్ D A ప్లస్ D A ప్లస్ 2D అండ్ సో ఆన్. 3 టర్మ్స్. ఏ అంటే మనకి ఎంత? మైనస్ 13 ప్లస్ D వాల్యూ 5 మైనస్ 13 ప్లస్ 2 ఇంటూ 5 మైనస్ 13 నుంచి 5 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? మైనస్ 8 మైనస్ 13 ప్లస్ 10 మైనస్ 13 మైనస్ 8 తీసేస్తే మైనస్ 3 అండ్ సో ఆన్. అంటే మన నెక్స్ట్ 3 టైమ్స్ మైనస్ 13, 8, మైనస్ 3 అనేవి వచ్చింది. ఈ విధంగా మనకి 18th సమ్ అనేది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ 19th సమ్. ఇది 19th సమ్. సుబ్బారావు స్టార్టెడ్ వర్క్ ఇన్ 1995 at an annual salary of 5,000. సుబ్బారావు అనేది వర్క్ స్టార్ట్ చేసిన నుంచి శాలరీ 1995లో స్టార్ట్ చేశాడు. తన శాలరీ ఎంత 5,000 అంట. అండ్ రిసీవ్డ్ అండ్ ఇంక్రిమెంట్ ఆఫ్ 200. ఇంక్రిమెంట్ ఎంత వచ్చిందనుకో 200 వచ్చిందంట. ఈచ్ ఇయర్ ఒక్కొక్క సంవత్సరానికి ఇయర్కి తనకి 200 అనేది ఇంక్రిమెంట్ అనేది పడుతుంది. ఇన్ విల్ ఇయర్ డిడ్ హీ ఇన్కమ్స్ రీచ్ 7,000. తను 7,000 అనేది ఏ ఇయర్లో రీచ్ అవుతాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. నెక్స్ట్ 19th సమ్. ఓకే, సొల్యూషన్. లెట్స్ స్టార్ట్. మనకి ఇప్పుడు 5,000 శాలరీగా 1995 తర్వాత 1996 1997 1998 అండ్ సో ఆన్. ఫస్ట్ 1995లో వర్క్ స్టార్ట్ చేశాడు. తనకి 5,000 శాలరీ వచ్చింది. ఇయర్కి 200 ఇంక్రిమెంట్. అంటే 5,200 5,400 5,600 అండ్ సో ఆన్. ఇప్పుడు A1 A2 A3 A4 అండ్ సో ఆన్. మనకి లాస్ట్ 7,000 అనేది ఇంక్రిమెంట్ వచ్చిందంట ఏ ఇయర్లో అండ్ సో ఆన్. దీన్ని ఏఎన్ అనుకుందాం. ఓకేనా, ఏఎన్ అనుకుందాం. ఇంక్రిమెంట్ 7,000 అంటే ఏ ఇయర్లో తనకి ఏ వస్తుందని మనం చెప్పాలి. ఏ వాల్యూ వచ్చేటప్పటికి 5,000. డి వాల్యూ వచ్చేటప్పటికి A2 మైనస్ A1 అంటే 5,200 మైనస్
5000. డి వాల్యూ వచ్చేటికి 200. ఏ వాల్యూ డి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏఎన్ వాల్యూ కూడా ఉంది. ఏఎన్ ఎంత 7000 ఏఎన్ వాల్యూ. మనకు కావాల్సింది ఎంత టర్మ్ అనేది కావాలి. ఓకేనా, ఎంత టర్మ్ అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ అంటే మనకి 7000 ఈక్వల్ టు ఏ అంటే 5000 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 200. 7000 మైనస్ ఇది ఇటుసైడ్కి వస్తే 5000 మైనస్ అయిపోతుంది ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 200. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 2000 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 200. ఈ 200 సైడ్కి వస్తే డివిజన్ అయిపోతుంది. 2000/200 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఒక 20 ఉంది. 2 1s 2 0 అంటే 2 10s 20 అంటే 10 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. 10 ఇటు సైడ్కి వస్తే +1 ఈజ్ ఈక్వల్ టు ఎన్. దేర్ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 11th టర్మ్. ఎన్ అనేది ఎంత వచ్చింది? 11. అంటే 11th ఇయర్ హీ విల్ గెట్ 7000. ఈయన ఎప్పుడు 7000 తీసుకుంటాడంట? 11th ఇయర్ హీ విల్ గెట్ 7000. 11th ఇయర్లో 7000 అనే మనీ తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి 19th సమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 20th సమ్ లాస్ట్ సమ్ అనేది ఉంది. మనకి ఎక్సైజ్ అయిపోతుంది. 20th సమ్ లాస్ట్ మీకతో మనకి ఎక్సైజ్ అయిపోతుంది. తర్వాత రామ్ఖాళీ సేవ్డ్ 5 రూపీస్ ఇన్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ ఏ ఇయర్. రామ్ఖాళీ అనే వ్యక్తి ఫస్ట్ వీక్లో 5 రూపీస్ సేవ్ చేశారంట. అండ్ దెన్ ఇంక్రీజ్డ్ హెర్ వీక్లీ సేవింగ్స్ బై 1.75. వీక్లీ మనకి సేవింగ్స్ వస్తాయి కదా 1.75 అంటే ₹1కి 75 రూపీస్ ఎక్స్ట్రాగా సేవింగ్ అవుతుంది. ఇఫ్ ఇన్ ది nth వీక్ హెర్ వీక్లీ సేవింగ్స్ బికమ్స్ 20.75 ఫైన్ హ్యాండ్. మనకి లాస్ట్ ఏ వీక్లో 20.75 అనేది మనీ సేవ్ అవుతుందో చెప్పాలి తన దగ్గర. ఓకే, సొల్యూషన్ మనకి ఫస్ట్ వీక్లో తనకి ఎంత సేవ్ చేసాడు? ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అండ్ సో ఆన్. ఓకే, ఫస్ట్ వీక్ వచ్చేటికి మనకి 5 రూపీస్. తర్వాత వచ్చేటికి మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా ఫస్ట్ ఇయర్ తర్వాత, అంటే 5 + 1.75. తర్వాత 5 ప్లస్ ఇంక్రీజ్ అవుతుంది ఎంత? 1.75 ఇంక్రీజ్ అవుతుంది అండ్ సో ఆన్. ఎంత వాల్యూ అనేది మనం చెప్పాలి. 5 + 1.75 వచ్చేసి 6 రూపీస్ అవుతుంది. ఇక్కడ 6 రూపీస్ 75 అంటే ₹6.75 ₹1 అన్నమాట. ఇక్కడ 5, 6, 7 రూపీస్ అవుతుంది. 7 రూపీస్ ప్లస్ 75 అంటే 100 పైసెస్ కదా మనకి ఇక్కడ, అంటే 8 పైసెస్ అవుతుంది. 8 రూపీస్ 50 పైసెస్ అవుతుంది. యాడ్ చేసుకోండి, మీరు యాడ్ చేసుకోండి. 8 రూపీస్ 50 పైసెస్ అవుతుంది అండ్ సో ఆన్. ఓకే, తర్వాత దీనికి A1, A2, A3 అండ్ సో ఆన్. ఏ వాల్యూ వచ్చేటప్పుడు మనకి ఏంటి? 5. కామన్ డిఫరెన్స్ D, A2 మైనస్ A1 అంటే 6.75 మైనస్ 5 రూపీస్. D ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1.75. కామన్ డిఫరెన్స్ మనకు 1.75 అని మనం చేయకుండా చెప్పచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఇంక్రిమెంట్ ఎంత వస్తుంది మనకి? ఇంక్రీజ్ అవుతుంది. 1.75, 1.7 అంటే ₹1.75 ఇంక్రీజ్ అవుతుంది. మనం చేయకుండా కామన్ డిఫరెన్స్ ₹1.75 మనం చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వాల్యూ అనేది మనకు కావాలి. ఎంత వాల్యూ వచ్చేటికి మనకి ఏఎన్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. మనకి ఏఎన్ వాల్యూ ఎంత వచ్చేస్తుంది మనకి? ఇది 20 రూపీస్ 75 పైసెస్ వచ్చింది. ఏఎన్ వాల్యూ 20 రూపీస్. ఈ 20 రూపీస్ ఏ వీక్లో తీసుకున్నాడో మనకు చెప్పాలి. ఓకేనా, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A + n - 1 ఇంటూ D. ఏఎన్ అంటే
20.75 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 1.75. 20.75 ఇది ఇటు సైడ్కి యాడ్ చేస్తే -5 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 1.75. ఓకే, -20లోంచి 5 రూపీస్ తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 15 రూపీస్ వస్తుంది. అంటే 15 రూపీస్ 75 పైసెస్ వస్తుంది మనకి. ఓకేనా? ₹15.75 అంటే n మైనస్ 1 ఇంటూ 1.75. ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. 15.75 బై 1.75 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. ఇక్కడ మనం డెసిమల్ ఫామ్లో ఉంది. డెసిమల్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఎప్పుడున్నా కూడా సింపుల్గా చేసేసి ఇది తీసేసి యాస్టీస్గా రాసేద్దాం. 1575 అంటే 1575 బై ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? పాయింట్ అయితే 1 2 డెసిమల్స్ ఉన్నాయి, 100తో డివిజన్ చేయాలి. ఓల్ బై ఇది కూడా యాస్టీస్గా పాయింట్ తీసి రాసేద్దాం. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? పాయింట్ అయితే 100 ఉంది. 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, 100. 1 డెసిమల్ అంటే 10 అంటే n మైనస్ 1. దీన్ని రెసిప్రోకల్లో చేయాలి. రెసిప్రోకల్ అంటే డివిజన్ ఇంటిలో కన్వర్ట్ చేసేటప్పుడు డివిజన్ న్యూమరేటర్ డివిజన్లోకి మారిపోతాయి. అంటే 1575 బై 100 ఇంటూ 100 బై 175 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. 1575 బై 175 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. 5 టేబుల్ ఖచ్చితంగా మల్టిప్లై అవుతుంది ఇది రెండాట్లో కూడా, ఎందుకంటే 5 టేబుల్ చివర 5 ఉంది కాబట్టి. 5 1s 5 2s 10 5 3s 15 అంటే 5 3s రిమైండర్ 2 25 5 5s 25. మళ్ళీ ఇందులో 5 3s 15 5 1s మళ్ళీ 5 3s ఓకే 5 5s 25. తర్వాత మళ్ళీ 5 7s 5 6 5 3s మళ్ళీ 7 9s 63. అంటే మొత్తం 9 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 వచ్చింది. 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n అంటే 10 ఈజ్ ఈక్వల్ టు n. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 10. 10th వీక్లో మనకి తిను ఎంత సంపాదించారు? in 10th week had savings will be 20.75. అంటే 10th వీక్లో మనకి 20.75 అనేది మనీ సేవ్ చేసుకున్నాడంట. ఎంత? 10 వారాలకి మనీ 20 రూపాయలు అయిందంట. ఓకేనా? అంటే 70 పైసలు. ఈ విధంగా మనకి లాస్ట్ 20th సమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా మీకు ఈ సమ్స్ అన్నీ కూడా అర్థమైనట్లయితే నా ఛానల్ని షేర్ చేయండి. నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నా క్లాస్ మీకు అర్థం అవ్వాలంటే తప్పనిసరిగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా నా వీడియోలన్నీ కూడా మీకు కంటిన్యూగా మీకు అప్డేట్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.